హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ బిట్స్ అండి. 2024 జూలై ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన ఎగ్జామ్ అండి బిట్స్. ఇందులోని బిట్స్ ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేస్తున్నానండి టీజీటీ పీజీటీ వాళ్ళ కోసము. ఫస్ట్ వన్ వచ్చేసి మెథడాలజీలోని బిట్స్లో తరగతి గది మూల్యాంకనంలో సాధారణంగా పరిశీలించబడని అంశం. తరగతి గది మూల్యాంకనంలో సాధారణంగా పరిశీలించబడని అంశం. ఆప్షన్స్: విద్యార్థులు ప్రశ్నలు అడగడం, విద్యార్థులు చర్చల్లో పాల్గొనడం, విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం, సమస్యలపై విద్యార్థుల స్పందన. తరగతి గది మూల్యాంకనంలో పరిశీలించబడని అంశం అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం. నెక్స్ట్ వన్, ఇవి చాలా విస్తృత పరిధి కలిగి మనం చేసే పనులకు అవసరమైన రూపాన్ని దిశను ఇస్తాయి. విస్తృత పరిధి కలిగి మనం చేసే పనులకు అవసరమైన రూపాన్ని దిశను ఇస్తాయి. ఆప్షన్స్: ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు, ఫలితాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విస్తృత పరిధి కలిగి ఉన్నాయంటేనే మనకు రైట్ ఆన్సర్ ఆశయాలు. ఆశయాలన్నా ఉద్దేశాలన్నా ఒకటే అండి. ఆశయాల నుండి ఉద్దేశాల నుండి గమ్యాలు ఉద్భవిస్తాయి, గమ్యాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రాల అధ్యయనం ద్వారా ఈ క్రింది లక్ష్యం సాధించబడదు. సాంఘిక శాస్త్రాల అధ్యయనం ద్వారా ఈ క్రింది లక్ష్యం సాధించబడదు. ఆప్షన్స్: ఆదర్శ పౌరసత్వ లక్షణాలను పెంపొందించడం, అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడం, సామాజిక సౌభ్రతత్వాన్ని పెంపొందించడం, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పొందడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం కాదండి, అధునాతన సాంకేతిక నైపుణ్యాలు పొందడం అన్నాడు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. ఆప్షన్స్: వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం, భావన సంబంధిత జ్ఞానం, విధానాత్మక జ్ఞానం, మెటగాగ్ని జ్ఞానం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మెటగాగ్ని జ్ఞానం. నెక్స్ట్ వన్, రైతు ప్రతి పంట గింజ తీయట, వడుకుట, నూలు తీయుట, రంగు వేయుట. వస్త్రములు తయారీ, మార్కెట్, వినియోగదారుడు. పై దశలను సూచించే చార్టు. ఇది చార్టు సంబంధించింది. ఆప్షన్స్: స్క్రీన్ చార్టు, వంశవృక్ష చార్టు, వ్యవస్థాక్రమక చార్టు, విధాన చార్టు. దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి విధాన చార్టు. నెక్స్ట్ వన్, ఆత్మస్థైర్యం, ఆత్మ పరిశోధన, చొరవ, మార్గదర్శకత్వం అనునవి ఈ క్రింది నైపుణ్యాల క్రిందికి వస్తాయి. ఆత్మస్థైర్యం, ఆత్మ పరిశోధన, చొరవ, మార్గదర్శకత్వం అనునవి ఈ క్రింది నైపుణ్యాల క్రిందికి వస్తాయి. ఆప్షన్స్: కార్యనిర్వహణ నైపుణ్యాలు, బోధనా నైపుణ్యాలు, పర్యవేక్షణ నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కార్యనిర్వహణ నైపుణ్యాలు. నెక్స్ట్ వన్, సమ్మిళిత తరగతి గది లక్షణాలు. సమ్మిళిత తరగతి గది లక్షణాలు. ఆప్షన్స్: వివిధ నేపథ్యాలు కలిగిన పిల్లలందరికీ సమానమైన అభ్యసన అవకాశాలు కల్పించడం, పిల్లల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని సమన్వయపరచడం, దండన, దూషణ వంటి క్రమశిక్షణ చర్యల్లో బోధించడం, వివిధ అభ్యసన ప్రక్రియల్లో ఉత్సాహంగా పిల్లలను భాగస్వామ్యం చేయడం. సమ్మిళిత తరగతి గది లక్షణాలు అన్నాడు. వీనికి ఆప్షన్స్ మరి ఏబిసి, ఏసిడి, ఏబిడి, బిసిడి అని అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఏబిడి. ఎందుకంటే సి వచ్చేసి ఏమి దండన, దూషణ వంటి కార్యక్రమాలు చర్యలు బోధించడం ఇది లేదు, కాబట్టి ఏబిడి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. ప్రక్షేపక సాధనాలు, స్లైడ్స్, ద్విభాషా బోధనోపకరణాలు, పోస్టర్లు, త్రిభాషా బోధనోపకరణాలు, ఫోటోగ్రాఫ్లు, కృత్య పరికరాలు, నాటకీకరణ. దీనికి సరికాని జతను అన్నాడండి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి త్రిభాషా బోధనోపకరణాలు, ఫోటోగ్రాఫ్లు ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
కుల వివక్ష నిర్మూలన గురించి చర్చించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలను సందర్శించాయి. దీని నిర్మూలనకు నువ్వు వారికి ఎలాంటి సూచనలు అందిస్తావు? ఈ సందర్భం క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. కుల వివక్షత నిర్మూలనకు గురించి చర్చించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలకు సందర్శించాయి. దీని నిర్మూలనకు నీవు వారికి ఎలాంటి సూచనలు అందిస్తావు? ఈ సందర్భం క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. ఆప్షన్స్: విషయ అవగాహన, ప్రశంస, సున్నితత్వం, సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన, ప్రశ్నించుట, సమాచార నైపుణ్యాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రశంస, సున్నితత్వం. నెక్స్ట్ వన్. గాలి, సూర్యరశ్మి, ఆహారం, యంత్రాలలో ఏవి ఉచిత వస్తువులు, ఏవి ఆర్థిక వస్తువులో గుర్తించండి. పైన పేర్కొన్న ప్రశ్న దీనికి చెందినది. ఉదాహరణ పూర్వక ప్రశ్న, వర్గీకరణ ప్రశ్న, చర్చాత్మక ప్రశ్న, పరిశీలనాత్మక ప్రశ్న. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి వర్గీకరణ ప్రశ్న. ఎందుకంటే డిఫరెన్స్ చెప్పినాడు కదండి. గాలి, సూర్యరశ్మి, ఆహారం, యంత్రాలు, వీటిలోని ఉచిత వస్తువు ఏది, ఆర్థిక వస్తువు ఏది అన్నాడు కాబట్టి వర్గీకరణ ప్రశ్న. నెక్స్ట్ వన్. జైనుల గ్రంథాలు, అంగాలు, బౌద్ధ గ్రంథాలు, త్రిపీఠకాలు, హాలుని గ్రంథం, గాథ సప్తసతి అనేవి సంస్కృత భాషా రచనలు, విదేశీ రచనలు, ప్రాకృత భాషా రచనలు, ద్రావిడ భాష రచనలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాకృత భాషా రచనలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.